సో ఇంకా ఫస్ట్ టైం అయితే మాత్రం మా ఫ్రెండ్ని ఇంకా ఫ్లైట్ ఎక్కిపోతున్నా. ఓకే, ఈ రోజుకైతే మాత్రం ఇది మన సెకండ్ బ్రేక్. ఫస్ట్ బ్రేక్ ఏమో పెట్రోల్ పంప్ దగ్గర కదా, అండ్ సెకండ్ బ్రేక్ వచ్చేసి ఇక్కడ కాఫీ షాప్ దగ్గర. ఢిల్లీ టు ముంబై వెళ్ళాలంటే లారీలో అయినా కార్లో మనకి 24 hours పట్టేది. అండ్ ఇప్పుడు జస్ట్ అయితే 12 గంటలలో వెళ్ళచ్చు. అంటే సగం టైంని తగ్గించేసింది అనమాట ఈ ఎక్స్ప్రెస్ వే. ముందులో వెళ్ళేసింది అయిపోయిందిరా. ఇంకా అవుతుంది మామ, ల్యాండ్ అవుతుంది చూడు, దగ్గరికి వచ్చేసింది కదా కిందికి. 1 2 అవుతుంది. అబ్బో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయస్ అని యాదవ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఢిల్లీ. సో ఈ రోజు అయితే మాత్రం మనం ఢిల్లీ నుంచి ఇప్పుడు ఫస్ట్ కార్లో ట్యాక్సీ ఒకటి బుక్ చేసేసిన. సో ఇక్కడ నుంచి జైపూర్ వెళ్తున్నాం. అండ్ జైపూర్ నుంచి నెక్స్ట్ హైదరాబాద్కి నైట్ మనకైతే ఫ్లైట్ ఉందన్నమాట. యాక్చువల్ ప్లాన్లో ఏంటంటే అమృత్సర్ వెళ్ళి అక్కడ ఒక చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ చేయాలని అనుకున్నా. కానీ మధ్యలో ఇంకొక సడన్ అర్జెంట్ వర్క్ వచ్చేసింది. సో నేనే హైదరాబాద్కి వెళ్ళి అది కంప్లీట్ చేయాలన్నమాట. అందుకని చెప్పేసి ఇంక అమృత్సర్ ప్లాన్ అయితే కొంచెం పోస్ట్పోన్ చేసేసిన. సో మేబీ మళ్ళీ వెళ్తా, ఇప్పుడు కాదు, ఒక 10 days ఎప్పుడు నాకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు, ఇక్కడ ఎప్పుడు వర్క్ అయిపోతే అప్పుడు. సో ఆల్రెడీ నేను ప్రైవేట్ ట్యాక్సీ ఒకటి బుక్ చేసేసుకున్నా. వాళ్ళు ఇంకొక 5 minutesలో వస్తున్నారు. ఈలోపు ఇక్కడ లగేజ్ అంతా తీసుకుని వెళ్ళి కింద పెట్టాలి. 1 2 మొత్తం ఒక 3-4 లగేజ్లు ఉన్నాయనుకోండి, బ్యాగులు. సో ఈ మొత్తం అయితే తీసుకుని వెళ్ళిపోవాలి. సో ఇంకా ఏం లేట్ చేయకుండా ఈరోజు అయితే మన బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మన ట్యాక్సీ కూడా అయితే వచ్చేసింది. సో ఇదే అనమాట, చూస్తున్నారు కదా, లగేజ్ అయితే మొత్తం దీనిపైన పెట్టేసినాం. టాప్ బాక్స్ ఒకటి అండ్ ఇంకా సూట్ కేస్ ఒకటి. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోవాలి. పైన ఇంకా 2 బ్యాగులు ఉన్నాయి నాయి, అంటే ఇక్కడ కొంచెం తీసుకున్న కొన్ని ఐటమ్స్, అవి కూడా తీసుకొని వెళ్ళిపోతే ఇట్లనే డైరెక్ట్గా మనం అయితే ఇంకా జైపూర్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకా మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం అనమాట జైపూర్కి. ఇక్కడి నుంచి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. సో ఒక దాంట్లోనే ఒక 30 kilometers ఎక్స్ట్రా చూపిస్తుంది. కొత్త రోడ్డు అంట అది, కాకుండా అందులో ఒక 300 రూపాయలు టోల్ ఎక్కువ పడుతుంది. సో ఇంకా మనకి ఎట్లా టైం అయితే లేదు, కరెక్ట్గా రాత్రి 10ంటికి మంది ఫ్లైట్ అయితే. అందుకని చెప్పేసి ఇంకా 5 గంటలు చూపిస్తుంది. కానీ ఇన్ కేస్ ఏమైనా ఒక అర్ధ గంట అటు ఇటు అయినా కానీ తొందరగా వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఆ రూట్లోనే వెళ్తున్నాం. నార్మల్గా అయితే మాకు 3700 చెప్పిండు ఇక్కడి నుంచి జైపూర్కి, ఢిల్లీ నుంచి జైపూర్కి. అండ్ ఇప్పుడు కొత్త రోడ్లో పోవాలి, 2 రోడ్లు ఉన్నాయి, అది ఇదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకా మనకి ఇంకా 800 మాకు కొంచెం ఎక్కువ ఇస్తే అందులో నుంచి తీసుకొని పోతాం. కొత్త రోడ్ల నుంచి 30 kilometers మళ్ళీ మాకు ఎక్కువ అవుతుంది, అది ఇదని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఫ్లైట్ మిస్ అవ్వడం కన్నా ఒక 800 పోగొట్టుకోవడం బెస్ట్ అనిపించింది. ఇంకా ఆ రూట్లోనే వెళ్తున్నాం. సో ఇది ఆల్మోస్ట్ 2 రోడ్లు సేమ్ ఉంది. ఇంకొక 5 kilometers పోయినాక డైవర్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఏం ట్రాఫిక్ అసలు చూడండి. నాకు అస్సలు నచ్చండి ఏదన్నా అంటే సిటీ అది ఇదే, అంత పొల్యూషన్, ట్రాఫిక్ అంతా రచ్చ. సో మేము బయలుదేరి కూడా ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఒక 1 hour అయితే అయింది. సో ఇదే అనమాట మా కార్. ఇక్కడ పైన లగేజ్ చూడండి. సో లగేజ్ ఇక్కడ పైన కట్టేసినాం. ఎందుకంటే ఇది సిఎన్జి వెహికల్ అనమాట. అందుకని చెప్పేసి నేను మధ్యలో ఎక్కడ ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మస్తు నిద్రపోయినా నేనైతే. ఇక ఇప్పటి నుంచి నేను మీకు చూపిస్తాను. రోడ్ అయితే మాత్రం సూపర్ ఉంది అసలు మనకి పోయినట్టు కూడా అర్థం కావట్లేదు. ఇది చూసారు కదా, వెనక పెద్ద లైన్ ఉంది చూసారు కదా, ఈ మొత్తం ఈ లైన్ అంతా మొత్తం సిఎన్జిది. అంటే ఢిల్లీలో ఎక్కువ సిఎన్జి కార్లు నడుస్తున్నాయి, ఎందుకనేది తెలియదు. నార్మల్గా అయితే ఎక్కడైనా కూడా మనకి ఇప్పుడు ఈ మధ్య ఎలక్ట్రిక్ బాగా నడుస్తున్నాయి కదా, కానీ ఢిల్లీలో మాత్రం సిఎన్జి. నేనైతే మాత్రం ఫుల్ నిద్రపోయినా, అసలు ఎట్ట నిద్రపోయినా నాకే తెలియదు. ఇదేం పెట్రోల్ పంప్ ఇది? హెచ్పి, ఇండియన్ ఆయిల్. ఎక్కడైనా కొంచెం ముందుకెళ్ళి ఒక కాఫీ కానీ మంచిది వేస్తే కొంచెం సెట్ అయిపోతుంది. ఇక్కడ బాగుంది చూడండి, అందరూ మంచిగా లైన్ పాటిస్తున్నారు, చూసారు కదా, అడ్డగోలుగా రాకుండా ఇట్లా ఉండాలి. ఈవెన్ ఇక్కడ కూడా ఈ కార్లు కూడా అన్ని మంచి లైన్గా పాటిస్తున్నారు. సో ఇంకొక 63 kilometers వెళ్ళిన తర్వాత ఇంకొక బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాం. అంటే ఇది కాఫీ బ్రేక్ అనమాట జస్ట్, ఎందుకంటే ఆల్రెడీ మేము బయలుదేరే ముందే ఫుడ్ బ్రేక్ కంప్లీట్ చేసేసినాం. ఇక్కడ ఈ ఏరియాలో చూడండి ఒకసారి, మొత్తం డామినోస్ ఇవన్నీ ఉన్నాయి, ఇడ్లీ అంట. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, ఫిల్టర్ కాఫీ ఉన్నట్టుంది ఇక్కడ. సో ఏదైనా తినాలనుకుంటే ఇక్కడ కూడా కానిచ్చేయచ్చు. ఈ ఏరియాలో లైక్ ఒక ఫుడ్ కోర్ట్ లాగా ఉంది. కాఫీ ఇక్కడ కూడా దొరికేటట్టుంది. అన్ని చిన్న స్టాల్స్ చూడండి. బండి పెట్టిరు వీళ్ళు, అంటే ఎందుకంటే ఇది రీసెంట్గా కట్టిరు కదా హైవే, అందుకని. డామినోస్ కూడా బండే ఇది. ఈ లొకేషన్ అయితే మాత్రం నాకు సూపర్ నచ్చింది. వెనక కొండలు చూడండి, నా నెత్తి మీద భలే ఉన్నాయి కదా.
సూపర్ అంటే సూపర్ ఉంది ఈ లొకేషన్. ఓకే, ఈ రోజుకైతే మాత్రం ఇది మన సెకండ్ బ్రేక్. ఫస్ట్ బ్రేక్ ఏమో పెట్రోల్ పంప్ దగ్గర కదా, అండ్ సెకండ్ బ్రేక్ వచ్చేసి ఇక్కడ కాఫీ షాప్ దగ్గర. సో ఇప్పుడు పోయి ఒక కాఫీ అయితే వేసేద్దాం. సో నథింగ్ బిఫోర్ కాఫీ అంట, కాఫీ ముందు ఏం లేదన్నట్టు. సో వెళ్ళి కాఫీ కుమ్మేద్దాం. బయట కూర్చోడానికి కూడా మంచిగా ఉంది చూడండి, ఇక్కడ చైర్లు ఇవన్నీ. ఇంతకుముందు ఏంటంటే ఢిల్లీ టు ముంబై వెళ్ళాలంటే లారీలో అయినా కార్లో మనకి 24 hours పట్టేది. ఎందుకంటే మొత్తం చిన్న చిన్న పల్లెటూర్లలో నుంచి డైవర్షన్స్ తీసుకొని హైవే అయినా కానీ స్పీడ్ బ్రేకర్లు అన్నీ ఉండడం వల్ల 24 గంటలు పట్టేది. అండ్ ఇప్పుడు జస్ట్ అయితే 12 గంటలలో వెళ్ళచ్చు. అంటే సగం టైంని తగ్గించేసింది అనమాట ఈ ఎక్స్ప్రెస్ వే. దీన్ని ఫ్యూచర్లో 12 lane హైవేగా కూడా ఎక్స్పాండ్ చేసే ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం కాదు, కొన్ని చోట్ల ఎక్కడైతే పెద్ద సిటీస్ వస్తాయిగా ఆడ సిటీస్కి ఒక 40-50 కిలోమీటర్ల వరకు అనుకుంటున్నా మేబీ. ఇంకా దీని గురించి కరెక్ట్ న్యూస్ అయితే లేదు. అంటే ఈ హైవే ఏంటంటే మెయిన్ ఒక వెళ్ళే దారిలో ఈ 1100 కిలోమీటర్లలో 40 మేజర్ సిటీస్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. లైక్ అంటే ఇప్పుడు జైపూర్కి దగ్గర నుంచి వెళ్తుంది కదా, ఒక 40-30 కిలోమీటర్స్ దూరం నుంచి. సో అట్లా ఒక 40 సిటీస్కి యూజ్ అయింది. అండ్ అంతే ఈ హైవేకి ఒక 2 రికార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట, వరల్డ్ రికార్డ్స్. ఏందో మరి అది రోడ్స్ వేసే భాషలో ఉంది, నాకైతే అర్థం కావట్లేదు. హైయెస్ట్ పీక్యూసీ వేసిరంట. అండ్ అంతే 24 hours నాకు తెలిసి హైయెస్ట్ రోడ్ వేసిరు అనుకుంటా. అంటే అత్యంత పొడవైన రోడ్డు ఏమన్నా అట్లా వేసిరేమో, నాకైతే తెలియట్లేదు. నాకైతే అది అర్థమైంది. 24 గంటలలో మేబీ ఒక 3-4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అట్లా వేసి ఉంటుంది. దానికి ఒక రికార్డ్ ఏమైనా వచ్చి ఉంటుంది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే కాదు, జస్ట్ ఏదో వరల్డ్ రికార్డు. నిజంగా ఈ హైవే అయితే మాత్రం సూపర్ ఉంది అసలుకి. అండ్ ఇప్పటి వరకు అయితే మాత్రం ప్రస్తుతానికి బైక్స్ అలవ్ లేదు. బైక్స్ ఎలా ఉంటే మాత్రం ఈజీగా మనం కూడా 12-13 hours ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఎక్కడ చూసినా పెట్రోల్ పంపులు ఇవ్వండి, ఇట్లాంటి షాప్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. వెనక కూడా మీరు చూస్తున్నారు కదా, చాలా ఉంది. ఓకే, కాఫీ అయితే యావరేజ్. నీకు ఎట్లా ఉందా? బాగానే ఉందా? నథింగ్ బిఫోర్ కాఫీ. ఓకే, रेटिंग 10 की 6-7 अंते. 100 का 2 दे दो, मतलब 50 का दे दो, 2 दे दो. हाँ, ये वाला ये वाला हाँ ये अच्छा है ना, वो नहीं काटा नहीं. సో ఇప్పుడు ఇక్కడైతే నేను ఆగి మొత్తం ఇక్కడ సామాన్లు తీసుకుంటున్నా. మొత్తం ఏంటంటే కుకింగ్ చేసుకోవడానికి నేను అప్పుడప్పుడు కుకింగ్ చేసుకుంటా కదా, రూమ్లో ఉన్నప్పుడైతే నేనే వండుకుంటాను అనమాట. దానికోసం అని చెప్పేసి ఇక్కడ మట్టి పాత్రలు అమ్ముతున్నారు. మొన్న మా మమ్మీ వాళ్ళతో నేను ఖమ్మం వెళ్ళిన ఎగ్జిబిషన్కి, అక్కడైతే 800 అట్లా చెప్పారు. నాకు ఇక్కడైతే 150-200 రూపాయలకే వస్తుంది. 650 ये 100 750 हुआ. और సో ఇక్కడైతే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి ఐటమ్స్. చూస్తున్నా ఇక్కడ ఇంకా ఏమేమి తీసుకోవచ్చు అని చెప్పేసి. सिर्फ यही है आपके पास? ये इधर टूटा ना इधर? ये कितने में देते? वो इधर भी टूटा ना? ये टूटा है, ये है नहीं, ये तो एक ही बचा है. अब लेने गए माल और कोई डिस्काउंट दे देगा तो ले लेगा मैंने, क्योंकि मेरे को डाउट है, मैं फ़्लाइट में जा रहे ना अभी, वो टूट गया तो पूरा వేస్ట్ हो जाएगा ना, इसीलिए. ఏంటంటే అది ఆల్రెడీ కొంచెం పగిలిపోయింది లైట్గా. ఇప్పుడు నేను ఫ్లైట్లో వెళ్తున్నా, వాళ్ళు ఎట్లా ఇస్తారో తెలియదు. అది పగిలిపోతే మళ్ళీ నాకు బిస్కెట్ అవుతుందని చాలా ఐటమ్స్ ఉన్నాయి దగ్గర అయితే మాత్రం. సో నాకైతే మాత్రం మంచిగా తక్కువ అయితే ఇచ్చిండనమాట అయినా. अब कितना बजे तक रहेगा इधर? 8 बजे तक. सुबह मॉर्निंग कब आएगा? सुबह 9 बजे. 11 గంటలు కష్టపడతాడంట. बने सिंह ये మన దగ్గర ఏదో नहीं, इसमें नहीं आ रहे. नहीं, आपका फ़ोन नंबर है? फ़ोन नंबर है. हाँ, फ़ोन नंबर दे दो. స్కానర్ में कुछ प्रॉब्लम है. आपका नंबर. पास कैश नहीं. ఇక్కడ వెనక నుంచి ఏదో ట్రైన్ వెళ్తున్నట్టుంది. సో ఈ రోజుకైతే మాత్రం ఇది 3వ బ్రేక్ అనమాట. ఫస్ట్ సిఎన్జీది పెట్రోల్ గ్యాస్ కొట్టించడానికి ఆపినాం కదా, దాని తర్వాత కాఫీ బ్రేక్, అండ్ మళ్ళీ ఇంకొకసారి సిఎన్జీ గ్యాస్ కొట్టించడానికి ఇక్కడ ఆగినాం అనమాట. అండ్ సో ఈరోజు అయితే మాత్రం మా ఫ్రెండ్ ఇప్పటివరకు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదంట. యాక్చువల్లీ నేను రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ట్రైన్లోనే వద్దామని అనుకున్నా, ఎందుకంటే ఫ్లైట్లో తిరిగి బోర్ కొట్టేసింది. సో మా వాడు ఎట్లాగో ఫ్లైట్లో ట్రావెల్ చేయలేదని చెప్పేసిండు. సో అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఇక్కడ నాకు ఒక చిన్న వర్క్ ఉంది, ఒక 1/2 అవర్ 1 అవర్ వరకే. అది కంప్లీట్ అయిపోయాక ఇంకా డైరెక్ట్గా ఇద్దరం కలిసి ఇక్కడ నుంచి జైపూర్ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో మా ఫ్రెండ్ అయితే మాత్రం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాడు అనమాట. వారి రియాక్షన్ ఎట్లుంటుంది ఏంది అనేది అయితే నేను మీకు అంతా క్లియర్గా చూపిస్తా. అండ్ నేను కూడా వెయిటింగ్ అనమాట, ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏంది అనేది చూద్దాం. అండ్ ఇక్కడ ఎక్కడ కానీ పెట్రోల్కి కానీ డీజిల్కి కానీ అసలు కొంచెం కూడా లైన్ లేదు. ఇక్కడ మీరు చూడండి,
అది చూస్తే ఒక్కటే ఒక కార్ ఉంది, ఇంకోటి ఏదో చిన్నది ఒకటి ట్యాక్సీ లాగా ఉంది, అదే మన ట్రక్. అండ్ ఇక్కడ సిఎన్జీకి చూడండి ఎన్ని ఉన్నాయో, మొత్తం ఇదంతా సిఎన్జీ లైనే ఇటు సైడ్ మొత్తం అంతా. సోమేష్ ఇట్రారా, ఇట్రా ఇక్కడ రా. నువ్వు ఎప్పుడు ఎక్కలేగా ఫ్లైట్, ఫస్ట్ టైం కదా, అంటే ఎట్లుంది, ఎక్సైట్మెంట్ ఉందా కొంచెం? అంటే ఉంటుంది లేండి ఫస్ట్ టైంకి, అంటే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఏమైనా భయం అవుతుందా అట్లా అనిపిస్తుందా, లేకుంటే ఎట్లుంది? ఉందా? ఎప్పుడు ఎక్కలే కాబట్టి ఫస్ట్ టైం. సో నాకు కూడా ఫస్ట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోలే. యాక్చువల్లీ మొన్న నేను సోమేష్ని పికప్ చేసుకున్న రోజు ఫ్లైట్ ఏమైనా ఉంటుందా అని చూపిద్దామని మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ముందర నుంచి తీసుకొని వెళ్ళినా, కానీ ఏంటంటే అన్ని రోజులు లేదురా, నేను చూసినప్పుడు లాస్ట్ టైం నేను ఎక్కినప్పుడు కూడా లేదు. అది మొత్తం ఏదో ఇట్లా అంతా పెట్టేసి, ఎందుకంటే చాలా మంది ఫ్లైట్ చూడడానికి వస్తున్నారు అనమాట, అక్కడ వాక్వేలో నడవడానికి వచ్చి ఫ్లైట్ చూస్తూ ఉంటారు, అందుకని చెప్పేసి అది క్లోజ్ చేసేసారు. సో ఇంకా ఇప్పుడు ఫ్లైట్ చూడలే, డైరెక్ట్ చూడకుండా ఎక్కేస్తున్నాం డైరెక్ట్గా. సో ఇప్పుడు ఇక్కడ లేదు, ఒకసారి గ్యాస్ ఫుల్ చేయించేస్తే అయిపోతుంది. అండ్ ఇక్కడ పైన మొత్తం ఇది లగేజ్ పెట్టినాం కదా, దానివల్ల ఈయనకంట మైలేజ్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు తక్కువ వస్తుందంట, ఎందుకంటే గాలి కొడుతూ ఉంటుంది కదా పైన, దానివల్ల అంట. బాగుంది. 1 లీటర్ సిఎన్జీ అంటే 1 కేజీ సిఎన్జీతోని 28 నుంచి 30 కిలోమీటర్లు వస్తుందంట మైలేజ్. సిఎన్జీ లేనప్పుడు ఈ కారు పెట్రోల్తో నడుస్తుందంట, అప్పుడు మైలేజ్ 10-11 వస్తుందంట అంతే. సో మ్యాక్సిమం వీళ్ళు ఎక్కడ సిఎన్జీ ఉంటే అక్కడ సిఎన్జీ యూజ్ చేస్తారు. పెట్రోల్ అనేది వీళ్ళకి ఏంటంటే జస్ట్ ఇక స్పేర్ లాగా యూజ్ చేస్తారు. నాకు తెలిసి సంవత్సరం మొత్తం మీద 20-30 కిలోమీటర్లు కూడా తోలరు పెట్రోల్తోని. ఇంకెన్ని కిలోమీటర్స్ దీని నుంచి గంట ఉందా? ఇంకా 1 అవర్ ఉందా? సో 1 అవర్లో అయితే మనం ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాం. చెక్ ఇన్ అన్ని కంప్లీట్ చేసేసుకొని 10:20 10:30 నేను పంపించిన ఫ్లైట్ డీటెయిల్స్ పంపించలే కదా, 10:20 10:30 ఉంది అంతే. ఇప్పుడు టైం 6:35 అయింది. ఇంకెళ్ళిపోదాం హైదరాబాద్కి. ఈరోజు నైట్ 1.5 అవర్ జర్నీ, 12:30 కల్లా వెళ్ళిపోతాం అనుకుంటా. అండ్ నేను ఎప్పుడు జైపూర్ ఎయిర్పోర్ట్ పోలేదు, జైపూర్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై అవ్వలేదు. నాకు కూడా ఫస్ట్ టైం జైపూర్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై అవ్వడం, హైదరాబాద్కి కానీ ఎక్కడికి కానీ, జైపూర్ ఎయిర్పోర్ట్ పోవడమే. సో ఇంకా మనమైతే ఫైనల్లీ జైపూర్ కూడా వచ్చేసినాం. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంది ఎయిర్పోర్ట్కి. ఇంకొక 10 నిమిషాలలో మనం వెళ్ళిపోతాం. 5 కిలోమీటర్లే కాబట్టి. ఇప్పటిదాకా సింగిల్ రోడ్ ఉండే, నేను ఇట్లా కెమెరా ఆన్ చేసిన లేదా ఒక టర్నింగ్ తీసుకున్నారు, మొత్తం పెద్ద రోడ్డు వచ్చేసింది. దేవుడు చూడండి, మళ్ళీ నేను ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ తర్వాత వచ్చిన జైపూర్కి. ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసిన చెక్ ఇన్ చేయించడానికి. సో చెక్ ఇన్ కౌంటర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం. నా ముందైతే ఒక 4-5 ఉన్నారు, కానీ ఏం కాదులేండి, మనకి చాలా టైం ఉంది. సో ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ 2 ఒకటే దగ్గర ఉన్నాయి చెక్ ఇన్. ఫస్ట్ టైం నువ్వు ఎయిర్పోర్ట్ లోపల రావడం క్రాస్ చేసి ఎట్లుంది అంటే ఇంకా ఎట్లా ఎక్కాలని ఎమోషన్ అంటే ఎట్లుంటుంది అది ఎక్స్పీరియన్స్ అది ఫీల్ చేయాలన్నా. మాది చెక్ ఇన్ అయితే సక్సెస్ఫుల్లీ అయిపోయింది. సో ఇద్దరు బోర్డింగ్ పాస్లు కూడా వచ్చేసినాయి. ఎక్సైటెడా? రైట్, ఇప్పుడు ఇంకా సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంది, ఇక్కడ కెమెరా అయితే అలో ఉండదు. సో మాది సెక్యూరిటీ చెకప్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పైన ఏదైనా ఫుడ్ కోర్ట్లో తినడానికి అని చెప్పేసి మా గేట్ కిందే, కానీ ఇప్పుడైతే మేము పైన ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చినాం. సో ఇక్కడ ఫుడ్ ఇవన్నీ ఉంటాయంట. ఏదైనా కొంచెం తినేసి ఇక్కడ నుంచి ఇంకా ఒక 2 గంటలు ఇడే కొంచెం తిరుగుతూ టైంపాస్ చేస్తాం ఇక్కడే. సో ఇక్కడైతే ఇంకా లాంజ్లోకి వచ్చేసి అదానీ లాంజ్. ఇక్కడైతే ఇంకా ఇప్పుడు డిన్నర్ అయితే ఇక్కడే కానిచ్చేస్తున్నాం అన్నమాట.
ఐరన్ ఫుడ్ నిజంగా పన్నీర్ కర్రీ చికెన్ కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది చితక్ కొట్టేసి. ఇప్పుడైతే మేము సెకండ్ ఫ్లోర్కి వచ్చినాం. ఇదిగోండి ఇదంతా సెకండ్ ఫ్లోర్ అనమాట. సో ఒకసారి చూడండి, ఇది ఇందాక ఫస్ట్ ఫ్లోర్లోనేమో మేము లాంజ్ ఉంది, అదాని లాంజ్. ఇది సెకండ్ ఫ్లోర్. ఇక్కడ కొంచెం షాపింగ్ చేయడానికి ఉన్నాయి కానీ ప్రతి ఒక్క దాని ప్రైస్ చాలా ఎక్కువ ఉంది, వేస్ట్. సో ఇప్పుడైతే మేము ఇక్కడ లిఫ్ట్ ఉంది, ఈ లిఫ్ట్లో ఇంకా మేము కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి. మన బోర్డింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఫ్లైట్కి ఇంకొక 45 మినిట్స్ ఉంది, ఆల్మోస్ట్ 50 మినిట్స్ ముందు స్టార్ట్ అయిపోతుంది. అండ్ మన ఫ్లైట్ది కూడా ఏం డిలే లేదు, ఆన్ టైం అని చెప్పి చూపిస్తుంది. నాకు తెలిసి ఇంకా బోర్డింగ్ అయితే స్టార్ట్ కాలే అనుకుంటా. ఇక్కడ బోర్డింగ్ స్టార్ట్ అయితే ఇక్కడ చూపిస్తుంది కదా, ఏం చూపించట్లే అంటే కానట్టే ఉంది. ఇంకా నా ముందు ఇక్కడ ఏదో ఒకటి అడ్వర్టైజ్మెంట్ది లైటింగ్ పెట్టిరు చూడండి, ఆ లైటింగ్ నా ఫేస్ మీద పడి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో ఫేస్. ఓకే, ఇప్పుడే జస్ట్ బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఒక 10 మినిట్స్లో ఫ్లైట్లో ఎక్కైతే కూర్చుంటా. చాలామంది ఉన్నారు జనాలు. జస్ట్ కదా గేట్ నెంబర్ ఇప్పుడు 1A నుంచి అయితే ఇప్పుడు ప్రజెంట్ మేము బోర్డ్ అవుతున్నాం. సో ఇంకా ఫస్ట్ టైం అయితే మాత్రం మా ఫ్రెండ్ని ఇంకా ఫ్లైట్ ఎక్కిపోతున్నా. అది చూడండి బోర్డింగ్ అంటే ఇక ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. ఓకే, ఇంకా మేము ఫ్లైట్లో కూడా వచ్చి కూర్చున్నాం. మాకు లక్కీగా ఏంటంటే విండో సీట్ వచ్చింది, విండో సీట్ మిడిల్ సీట్ వచ్చింది. ఇదైతే మాత్రం సో మామ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మస్తు హ్యాపీగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. అసలు నా లైఫ్లో కూడా ఎక్కువ అనుకోలేదు. అవునా? హ్యాపీయా? హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఓకే, ఇప్పుడే జస్ట్ ఇవ్వండి రన్వే మీదకి అయితే వెళ్తుంది అనమాట. యాక్చువల్లీ నేను సైడ్ చూపిద్దాం అనుకుంటే మా రిఫ్లెక్షనే ఆ మిర్రర్లో పడుతుంది, అందుకని చెప్పి చూపించట్లేదు. నాకు తెలిసి లైట్స్ ఆఫ్ చేస్తారా ఆన్ చేస్తారా నేను మర్చిపోయాను అసలు. ఎట్లా ఎక్సైటెడ్ కొంచెం. అదేందో కానీ ఇందాక 5-10 మినిట్స్ నుంచి ఇంకా రన్వే మీదకి పోతూనే ఉంది ప్లేన్. ఇంకొచ్చింది రన్వే, ఇంకొచ్చింది అనుకున్న ప్రతిసారి మళ్ళీ ఒక టర్న్ తిప్పుతున్నాడు. సో లైట్లు అయితే ఆఫ్ చేసేసారు. నేను లైట్స్ ఆన్ ఉంటాయి అనుకున్నాను నేను, అంటే నీకు మర్చిపోయాను నైట్ టైం ఆఫ్ ఉంటుంది ఆన్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఈ మధ్య నీకు చాలా రోజుల నుంచి ఫ్లైట్ ఎప్పుడు ఎక్కితే అప్పుడు పడుకుంటున్నాను. రెడీనా? నీకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 300 స్పీడ్ ఉంటుంది. 300 స్పీడ్ ఏందబ్బా వీడు దేంట్లో పోతాడు? సో ఆల్మోస్ట్ ఆ ఫ్లై అయింది. ముందులో వెళ్ళేసింది అయిపోయిందిరా. రకరకాలుగా ఉంది మాస్టర్ ఆ కింద. చూడు సిటీ చూడు కనిపిస్తుంది కదా. అయిపోయి ఇంకా అంటే నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినట్టుందా, లేదంటే కొంచెం ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినాక ఎక్కువ ఉందా? భయం అవుతుంది కదా, టెన్షనా? భయం అవుతుంది. ఇప్పుడు అవుతుందా? అంటే హైట్ చూస్తుంటేనా? ఏం కాదు, దగ్గర పోయి చూడు మంచిగా. మీరు కూడా జైపూర్ సిటీని అయితే చూడండి పైనుంచి ఎట్లుందో. జైపూర్ కూడా కొంచెం పెద్ద సిటీయే. అండ్ ఇప్పుడు మనం ఫ్లై అయ్యేది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. ఎట్లా అనిపించింది ఇప్పటివరకు? సూపర్ అనిపించింది, ఎక్సైటింగ్ ఉన్నది, సూపర్ అనిపించింది. భయం అయిందా కొంచెం? తర్వాత భయం అయింది, అంత టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు భయం అయింది కొంచెం. అంటే అంత స్పీడ్ ఎప్పుడు నువ్వు ఫేస్ చేయలే కదా. అంటే ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఒక 300 స్పీడ్తో పోతుంది. సో అది ఎట్లా అంటే ఆ స్పీడ్కి మన సీట్స్ ఇట్లుంటాయి కదా, అట్లా వెనకకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. స్పోర్ట్స్ కార్లో కనుక సడన్గా యాక్సిలరేటర్ ఇస్తే ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా పికప్ అట్లా. ఇంకా మొత్తానికి ఎట్లా అనిపించింది ఇప్పుడు? సూపర్ బాగుంది. కాకుండా ఒకటే ఒక బాధ ఏంటంటే మాకు వ్యూ చూడడానికి లేదు కదా, అంత లైట్స్ ఇదే మొత్తం అడ్డొస్తుంది, వ్యూ చూడడానికి లేదు. అదొకటే, కానీ మిగతాదంతా బాగుంది. అండ్ ఇంకా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడైతే, ల్యాండింగ్ అయ్యేటప్పుడైతే ఇంకా కొంచెం అది కూడా మస్తు ఉంటుంది. అది కూడా అంటే టేక్ ఆఫే ఈజీ, ల్యాండింగే కొంచెం అంటే వీల్స్ ఓపెన్ అయితే లేదా టెన్షన్స్ అట్లాంటివన్నీ మైండ్లో వస్తూ ఉంటాయి. నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ ఉందా అంటే తక్కువ ఉందా? ఎక్కువనే ఉన్నా అనుకున్న దానికన్నా వర్తా? అంటే ఇంకా ఇప్పుడు నువ్వు ఇంతకుముందు అనుకుని ఉంటావు కదా ఫ్లైట్లో ఇట్టుంటుంది అట్టుంటుంది అని, అట్లా నీకేమన్నా నువ్వు అనుకున్నట్టు లేని ఏమన్నా ఉన్నాయా? లేని అన్నీ ఉన్నాయి, నేను అనుకున్నా అయితేనే ఉన్నాయి, ఇంకా అంతకంటే ఎక్కువనే ఉన్నాయి. ఇంకా ఎక్సైటింగ్, హ్యాపీగా కూడా ఉన్నది, హ్యాపీగా కూడా ఉన్నది.
సూపర్. జస్ట్ ఇప్పుడే ల్యాండింగ్ అవుతుందని చెప్పేసి కెప్టెన్ అనౌన్స్ చేశారనమాట. అండ్ మాకు కూడా మొత్తం లైటింగ్స్ అన్నీ బ్రైట్గా కనిపిస్తున్నాయి. నేను ఇటు సైడ్ నుంచి కెమెరా మీకు చూపించినా కూడా కనిపించదు, ఓన్లీ మా రిఫ్లెక్షన్ ఒకటే కనిపిస్తుంది ఆ విండోలో. ఒక 3 to 2 minutesలో ల్యాండ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ కిందకి వచ్చేసినాం మనం. ఇప్పుడు ఏమైనా భయం అవుతుందమ్మా ల్యాండింగ్? ఇప్పుడైతే ఏం లేదు, ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఇంకొంచెం ఫ్లైట్ కిందకి వచ్చినాక భయం అవుతుందేమో. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ సూపర్ అనిపించింది. ఎట్లా వర్త్ అనిపించింది? ఓకే, 2 గంటలు మళ్ళీ. నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు కరెక్ట్ 30 నిమిషాలు 25 నిమిషాలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా? హైదరాబాద్ టు తిరుపతి వెళ్ళిన ఫస్ట్. తర్వాత మళ్ళీ విజయవాడ టు తిరుపతి వెళ్ళిన. నేను ఇప్పుడు వెళ్ళింది 2015-14 టైంలో నేను వెళ్ళింది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఒక 4-5 సంవత్సరాల ముందే వెళ్ళినా నేను. అప్పటికి 4-5 సార్లు వెళ్ళిన ఫ్లైట్లో. చూడాలనుకుంటే మీరు ఆ ఫొటోస్ నా ఫేస్బుక్లో కూడా ఉంటాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. 2013 కదండి, 14లోనే అనుకుంటా. ఇంకా అవుతుంది మామ, ల్యాండ్ అవుతుంది చూడు, దగ్గరికి వచ్చేసింది కదా కిందికి. 1, 2 అవుతుంది. అబ్బో సడన్గా భయం అయిపోయింది. ఒకటే సడన్గా భయం అయిందా? నేను చెప్పలేదా ల్యాండింగ్ కొంచెం డేంజర్ ఉంటుంది టేక్ ఆఫ్ కన్నా. ల్యాండింగ్ డేంజర్ అయింది, డేంజర్ అనిపించింది. ఫస్ట్ వెనక్కి హిల్స్ దిగుతుంది, తర్వాత ముందు హిల్స్. సో ఫ్లైట్ అయితే సక్సెస్ఫుల్లీ ల్యాండ్ కూడా అయిపోయింది. ల్యాండింగ్ నచ్చిందా, టేక్ ఆఫ్ నచ్చిందా? టేక్ ఆఫ్ బాగుంది, ల్యాండింగ్ కొంచెం ఇబ్బంది. బా ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చినాం. చూడండి ట్రాఫిక్ అసలు ఎంత ఉందో. నైట్ 12:30 1 అయింది టైము. 1:30 అయిందారా? 1:30కి కూడా ఈ రేంజ్లో ఉంది ట్రాఫిక్. అసలు చూడండి, అసలు మొత్తం లిటరలీ చెప్పాలంటే జామ్ అయిపోయిందని చెప్పాలా.